474 శ్లోకం. సమాధినాసాద్ వినిఖిలాత్మన పశ్చాత్మతత్వం స్ఫుటబోధచక్షుష నిస్సంచయం సంయగ్యవేక్తి తక్షే శ్రుతః పదార్థో న పునర్వికల్పతే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, విశ్వం సత్యమేటి అసత్యమేటి, జడమేటి చైతన్యం, ఆత్మ అంటే అనర్థం, దేవుడు అంటే దేవుడు కానిదేమిటి అనేటువంటిది స్పష్టంగా మనకు తెలియాలంటే సమాధిన సాధ వినిశ్చలాత్మ, సమాధి స్థితి అనుభవించాలి. చాలాసార్లు చెప్పుకున్నాం మనం సమాధి అంటే ఏమిటి. ఇప్పుడు మన మెలకువలో ఉన్నటువంటి అవస్థకి జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థ నుంచి ఇంకొక అవస్థలోకి వెళ్ళాం స్వప్నం. అప్పుడు జాగ్రత్త అవస్థకి సంబంధించిన శరీరం కానీ, శరీరానికి సంబంధించిన విషయాలు కానీ అన్ని కూడా వదిలేసి స్వప్న అవస్థలో ఉంటాం. అప్పుడు స్వప్న సంబంధమైనటువంటి విషయాలే సత్యం. అది కూడా దాటిపోతే సుషుప్తి అంటే 3 అవస్థలు, జాగ్రత్త, స్వప్న, ఈ సుషుప్తిని కూడా దాటిపోతే ఉండేటటువంటి అవస్థ సమాధి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, సమాధి. సత్యం తెలియాలంటే జాగ్రత్తలో తెలియబడదు, అలాగే స్వప్నంలో కూడా తెలియబడదు, సుషుప్తిలో కూడా తెలియబడదు. ఎన్ని తెలివితేటలున్నా చేరే మన మెలకువలోకి వచ్చినప్పుడు మన తెలివితేటలన్నీ ఎటువైపు ప్రపంచం వైపు జరిగినాయి. మన భార్య, మన పిల్లలు, మన సంసారము, మన ఉద్యోగము, మన చదువు, ఇవే తెలుస్తాయి. మళ్ళీ ఈ అవస్థ నుంచి ఇంకొక అవస్థలోకి పోతే ఎన్ని కోల్పోయి మరి వేరే అవస్థకి సంబంధించిన తెలివితేటలు ఉంటాయి. అంచేది యథార్థం తెలియాలంటే సమాధిన సాధు వినిశ్చలాత్మ. నీకు ఆత్మ నిశ్చలత్వం ఏర్పడాలంటే ఆత్మ అంటే ఇది, దేవుడు అంటే ఇది అని తెలియాలంటే సమాధి స్థితిలోకి వెళ్ళాలంటాడు. పశ్చాత్మతత్వం స్ఫుటబోధ చక్షుష. అప్పుడు అక్కడి నుంచి ప్రత్యక్షంగా చక్షు అంటే చూడటం, స్పష్టంగా చూడగలుగుతాడు. యథార్థం ఇది అని చెప్పేసి మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం. ఆత్మ అనాత్మ, దేవుడు జగత్తు అని ఇప్పుడే అనుకున్నాం కదా. అంటే సత్యము అసత్యము, నిత్య సత్య వస్తు వివేకం, నిత్యమేంటో అసత్యమేంటో అనేది మనం నిరంతరం పరిశీలన చెయ్యాలి. సమాధిలోకి వెళ్ళినప్పుడు ఈ స్పష్టత తెలుస్తుంది. ఈ మన ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు చైతన్యం అని పదే పదే శాస్త్రాలు, ఆ చైతన్యాన్ని ఆవహించినటువంటి వస్తువు జడం, దాన్నేమో ప్రకృతి అంటారు. ఇది ప్రకృతి అంటే 3 రకాల గుణాలతో స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా తయారయ్యి లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని మరుగుపరుస్తుంది అనమాట. అంటే యథార్థం తెలియాలంటే కూడా ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, లోపల ఒక బనీలు వేసుకుని దాని మీద ఒక చొక్కాయి దొరుకుని దాని మీద ఒక కోట్ వేసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు మనకి ఎలా కనపడతాడు? అతను కోటు రూపంలో ఉన్న మనిషిలాగే కనపడతాడు. కోటు అనేటువంటిది ఒక ఆభరణం, అదొక ఉపాధి. అసలు ఆ కోటు తీస్తే లోపల చొక్కా ఉంది, అదొక ఆభరణం. అది కూడా తీసేస్తే లోపల బండేలు ఉంది, బండేలు కూడా తీసేయాలి. అప్పుడు మన స్వరూపం ఎలా ఉందో ఎరుపో నలుపో తెలుస్తుంది. అట్టి మాదిరిగా మన ఆత్మ తెలియాలంటే పశ్చాత్మతత్వం స్ఫుటబోధ, స్ఫుటంగా సూక్ష్మంగా స్పష్టంగా నీకు తెలియాలంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలను దాటాలి. ఎన్ని వినండి, ఎన్ని చేయండి, మనం ఎంతకాలం అంటే చెప్పినా సరే నిస్సంచయం సమ్యక్ అవేక్తి దశ్యే అంటే సంచయరహితంగా తెలియాలి అంటే సమాధి స్థితిలో వెళ్ళాలి. మనం దేవుడిని ఎవరిని పూజిస్తున్నాం? మనం ఉన్న వస్తువు దేవుడు ఏది దేవుడో తెలియకపోవటం వల్ల దేన్నో దేవుడు అనుకుని దానికి ఒక ఆకారం కల్పించుకుని దానికి ఒక పూజలు పునస్కారాలు లాంటి కల్పన చేసుకుని దాన్ని మనం ఆరాధన చేస్తాం. ఎందుకు ఆరాధన చేస్తున్నాం అంటే దేవుడు మన కోరికలు అన్ని తీరుస్తాడు. ఇంతకీ చిత్తం ఏంటంటే ఆ దేవుడే మనకి ఆత్మ రూపంలో ఉన్నాడు, అది మన స్వరూపం. మనం ఏం చేసాం? దేవుడే మనకి స్వరూపంగా ఆత్మగా ఉండినటువంటి దానిని వదిలేసి
ప్రకృతి స్వరూపం ఆభరణాలుగా మన స్వరూపాన్ని మరుగుపరిస్తే దాన్ని పట్టుకొని అదే నేనని భ్రాంతి చెంది. ఎందుకంటే మన భ్రాంతి నశించాలి అంటే మన స్వరూపం తెలియాలి. మన స్వరూపం తెలియకుండా మన స్వరూపాన్ని ఆవరించినటువంటి ఏదో ఒక ఆవరణానికి సంబంధించినటువంటి వస్తువును పట్టుకుని స్థూలాన్నో సూక్ష్మాన్నో కారణాన్నో పట్టుకుని అదే నేను అనుకుని దానితోటి కర్మలు చేసి ఏదేదో దేవుడిని ఆరాధన చేసినంత కాలం కూడా ఏమవుతుంది? శృత అదర్తోన పునర్వికల్పితే. చనిపోయాడు అనుకోండి, నశించింది వస్తువు మళ్ళీ మళ్ళీ వస్తుంది, నశించదు. మన స్వరూపాన్ని తెలుసుకుంటే మళ్ళీ కల్పించబడదు. పునర్వికల్పతే. మన స్వరూపాన్ని తెలుసుకుంటే ఇంకా కల్పించబడదు, రాదు. తెలిసిపోయింది కదా ఏది నేను ఏది నాది కాదు తెలిసింది అనుకోండి, అప్పుడు ఇంకా కర్మ నశించి శరీరం ఇంకా రాదు. అంచేత మనం ఏదో రకంగా నిరంతరము మనసును అంతర్ముఖకి తిప్పుకొని ఇది స్థూల శరీరము, ఇది కాదు నేను, ఇది సూక్ష్మ శరీరం, ఇది కాదు నేను, ఇది కారణ శరీరం, ఇది కూడా కాదు, దీనికి ఇది జాగ్రత్త, ఇది స్వప్నం, ఇది అనేటువంటి అన్నీ దాటిన తర్వాత హాయిగా సుఖంగా ఏ ఆనంద స్వరూపం అయితే ఉందో అదే నేను అనేటువంటి భావన నిరంతరము దృఢపరుచుకోవాలన్నమాట. అలా దృఢపరుచుకున్నటువంటి వాడికి, ఆ జ్ఞానం కలిగినటువంటి వాడికి కర్మల చెందితే మళ్ళీ జన్మ రాదు. దాన్ని మోక్షము అన్నారనమాట. స్వానుభూత్వ స్వయం జ్ఞాత్వ స్వమాత్మానం అఖండితం. అంటే అది ఎవరో చెప్పడం వల్ల తెలుసుకోవడం కాదు. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, శాస్త్రాల్లో చదువుతున్నారు, దానిని గుర్తించుకుని ఏం చేయాలి? స్వానుభూత్వ స్వయం జ్ఞాత్వ. స్వయంగా నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి. చెప్పారు కదా, ఇది స్థూల శరీరం, ఇది సూక్ష్మ శరీరం, ఇది కారణ శరీరం, ఇది కాదు, ఇది జాగ్రత్త తప్పున, ఇది సుషుప్తి అని చెప్తున్నారు కదా. ఇవన్నీ కాకుండా లోపల సమాధి స్థితిలో ఏ స్థితి ఉందో దాన్ని స్వానుభూత్వ స్వయంగా నువ్వు అనుభవించాలి, జ్ఞాత్వ తెలుసుకోవాలి. స్వమాత్మానం అఖండితం. సంసిద్ధ సుఖం ఇష్టే నిర్వికల్పాత్మనాత్మని. ఈ రకంగా కల్పన అంటే జగత్తులోకి వచ్చేటప్పుడు మనసు ఏదో ఒకటి కల్పన చేస్తూనే ఉంటుంది. నిర్వికల్పన, ఏ కల్పన చేయకుండా ఆగిపోయినటువంటి స్థితి నిర్వికల్పన అంటారు. అది సమాధిలోనే ఆగుతుంది. మెలుకులో ఉన్నా ఏదో ఆలోచన చేస్తానే ఉంటుంది మనసు. కల్పన, ఆలోచన అంటే కల్పన. ఏది ఆలోచించిందో దానికి సంబంధించిన ఆకారాలు అన్ని వస్తాయి. అలాగే స్వప్నంలో కూడా ఏదో కల్పన చేస్తూనే ఉంటుంది. అందుకని కల్పన చేసేటటువంటి వస్తువు కాదు, కల్పన చేయకుండా ఉండేటటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి, దాన్ని దర్శించాలి. ఈ రకంగా ఎవడైతే చేశాడో అటువంటి వాడికి ప్రారబ్ధ కర్మ పరికల్పిత వాసనాభి సంసారి చరతి భుక్తిషు ముక్త దేహ. అంటే అతను ఆత్మస్వరూపాన్ని పొందున్నాడు, తెలుసుకుని ఉన్నాడు కదండి. కానీ ప్రారంభం ఉండిపోవడం వల్ల శరీరం వస్తుందట. శరీరం ఉంటది కానీ శరీరాన్ని అతను ఎలాంటి ప్రారంభ కర్మ పరికల్పిత వాసనాభి. ప్రారంభంతో వచ్చినటువంటి శరీరం ఏదైతే ఉందో పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వాసనల వల్ల ఈ శరీరం వచ్చింది. సంసారి చరతి భుక్తిషు ముక్త దేహ. వచ్చినప్పటికీ శరీరం ఉండినప్పటికీ అతను ఎలా ఉంటాడంటే, ఈ శరీరం నేను కాదు, శరీరం కంటే నేను వేరేగా ఉన్నాను, నా స్వరూపం వేరు. అంటే లోపల దుప్పటి ముసుగేసుకున్నటువంటి వాడు దుప్పటి నేను కాదు, నేను వేరు అని ఎలా తెలుస్తుందో అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని పట్టుకుని పైన ఉన్నటువంటి దేహం వేరుగా చూసుకుంటూ ఉంటాడు. అది ప్రారంభం వల్ల వచ్చింది. ప్రారంభ కర్మ ఉన్నంత వరకు ఉంటది. ప్రారంభ కర్మ అయిపోయిన తర్వాత ఇది వదిలిపోద్ది అనేటువంటి భావనతోటి చిత్త స్వయం వసతి సాక్షి వదత్తర తూష్ణి. అంటే అతను లోపల ఏదైతే తుర్యములోకి వెళ్ళి దర్శించాడో, దేన్నైతే పశ్యంతి చూశాడో ఆ భావంలో దాన్ని చూసుకుంటూనే ఉంటాడు. దాన్ని చూసుకుంటూ ఉంటే దాని చుట్టూరు వచ్చినటువంటిది అది తిరుగుతూ బండి చక్రం తిరిగినట్టుగా జాగ్రత్త వచ్చింది, స్థూల శరీరం వచ్చింది, స్వప్నం వచ్చింది, సూక్ష్మ శరీరం వచ్చింది.
ఇలా ఒక్కొక్క శరీరం వస్తుంది, ఆ శరీరానికి సంబంధించినటువంటి విషయాలు తెలుస్తున్నాయి. అవన్నీ అలా తిరుగుతూ వస్తూ పోతూ పరిణామం చెందుతున్నాయి. నేను మాత్రం సాక్షిగా ఉన్నాను. నేను వేరుగా ఉన్నాను, ఇవన్నిటికంటే వేరుగా ఉన్నాను. సాక్షి వదత్ర తూష్ణి. దీనికి సంబంధించినటువంటి ఏదైతే వస్తూ పోతూ ఉందో దాన్ని అంతటినీ కూడా సాక్షిగా చూస్తుంటాడు. దేన్ని వదలకుండా పట్టుకుంటాడు, తన స్వరూపాన్ని వదలకుండా పట్టుకుని చిత్త స్వయం వసతి, దాన్ని పట్టుకుని దాంతో మమేకమై ఉంటాడు. ఈ బాహ్యంగా వస్తూ పోతూ తిరిగేటటువంటి దాన్ని సాక్షి వదత్ర తూష్ణి, దాన్ని సాక్షిగా గమనించుకుంటాడు. జాగ్రత్త వచ్చింది, స్వప్నం వచ్చింది, ఇది ప్రారంభానికి సంబంధించినటువంటి సుఖం రావచ్చు, దుఃఖం రావచ్చు, భార్య నుంచో భర్త నుంచో పిల్లల నుంచో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా చూస్తుంటాడు అతను? ప్రారంభాన్ని నుంచి వచ్చేటటువంటి విషయాలు కనుక చక్రస్య మూలమివ కల్ప వికల్ప శూన్య. చక్రస్య మూలమివ అంటే కొమ్మరిసారి కొండలు తయారు చేయడానికి చక్కెర ఉంటుంది అతని దగ్గర. ఆ చక్కెరను తిప్పుతాడు, అది తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేటటువంటి చక్కెరాన్ని దాన్ని ఆధారం చేసుకుని కొండలు తయారు చేస్తుంటాడు. కానీ లోపల ఉన్నటువంటి చక్కెరం తిరగటానికి మూలం ఒకటి ఉంది, ఆ మూలాన్ని పట్టుకుంటాడు. చక్రస్య మూలమివ. ఈ కదిలేటటువంటిది ఏదైతే ఉందో ఆ కదిలేటటువంటి తిరిగేటటువంటి దాన్ని చూడటం. అతను దేన్ని చూస్తాడు? చక్రస్య మూలమివ, మూలాన్నే చూస్తాడు. కదిలేటటువంటి దాన్ని కల్ప వికల్ప శూన్య. అది వస్తుంది, కదులుతుంది, తిరుగుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది, ముందుకు వస్తుంది, సుఖం వచ్చింది, దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, భయం వచ్చింది, ఇవన్నీ ఎన్నెన్నో ప్రారంభాన్ని బట్టి వస్తున్నాయి. చక్రస్య మూలమివ, మూలాన్ని పట్టుకున్నటువంటి వాడికి అది ఎలా తిరుగుతుందో తెలుస్తుంది. మూలాన్ని వదిలేసి తిరిగేదానికి వచ్చేసాడు అనుకోండి, మెలకువలోకి వచ్చేసాడు. మెలకువలోకి రాగానే శరీరాన్ని పడుతున్నాడు. ఇంకా శరీరానికి సంబంధించినంతా అతను కొండపెట్టి చేసేస్తున్నాడు. మళ్ళీ స్వప్నంలోకి వెళ్ళాడు. స్వప్నంలోకి వెళ్ళినప్పుడు స్వప్న శరీరం, అక్కడ కళలు రకరకాలు, అక్కడ కూడా దాంతో తాదాత్యం అయిపోయి అయ్యో అక్కడ మనసు తీసుకొచ్చినటువంటి వాటితో మమ్మేకి అయిపోతుంటాడు. దేన్ని వదిలేస్తున్నాడు? అక్కడ మెలకువలోకి వచ్చినప్పుడు ఆత్మను వదిలేసేసి శరీరాన్ని పట్టుకున్నాడు. శరీరానికి సంబంధించిన జాగ్రత్త విషయాలు అన్ని పట్టుకున్నాడు. స్వప్నంలోకి వెళ్ళినప్పుడు కూడా మూలాన్ని వదిలేసాడు. మూలం అంటే మన ఆత్మ, మూలం అంటే మన స్వరూపం. నేను నేను ఈ నేనైనటువంటి దాన్ని లక్ష్యగతిం త్యక్త్వా యత్తిష్టేత్ కేవలాత్మన. లక్ష్యాన్ని వదలకూడదు. నైవేంద్రియాన్ని విషయేషు నియుక్త నియుక్త ఏష నైవోపయుక్తం. ఉపదర్శన లక్షణస్య నైవ క్రియాఫలమశీదపేక్షతే స్వస్వానంద సాంద్ర రసపాన సుమత్త సిద్ధ. ఈ రకంగా అలా అభ్యాసం చేయగా 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 ఎవరికైతే సమాధి స్థితిలోకి వెళ్ళి తన స్వస్వరూపాన్ని పట్టుకున్నాడో, పట్టుకున్నటువంటి వాడికి తన చుట్టూరు తిరుగుతున్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడుకున్నటువంటి జాగ్రత్త తప్పున సుశిష్టాపత్రకి సంబంధించినటువంటిది అంతా కూడా అది ప్రకృతికి సంబంధించింది, అది ప్రకృతి యొక్క పరిణామము, అది ప్రారంభం వల్ల వచ్చిందని నైవేంద్రియాన్ని విషయేది. నైవేంద్రియాన్ని విషయంటే మెలుపులోకి వచ్చాం, చెవులు పనిచేస్తున్నాయి, మనకి వింటున్నాం, కళ్ళు పనిచేస్తున్నాయి, చూస్తున్నాం. అలా ప్రతి ఇంద్రియానికి ఒక విషయం ఉంది. శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాదులన్నీ నియుక్త శేష తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నటువంటి విషయాదుల్ని అనుభవిస్తున్నాం కూడా. నైవోపయుక్తం ఉపదర్శన లక్షణ అంటే ఏది వదిలేసాం? మెరుపుల్లోకి వచ్చాం, ఇంద్రియాలకు తిరిగాం, ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాదులను పట్టుకుని దాంతో మమేకమైపోతున్నాం. కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆ లక్షణమైనటువంటి వస్తువు ఏదైతే ఉంది, స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి జన్మరణాలు లేనటువంటి ఏ ఆత్మస్వరూపం ఉందో దాన్ని వదిలేస్తున్నాడు. నైవ క్రియాఫల అపేక్షద అపేక్షతేశ. అది అనుభవం వచ్చినటువంటి వాడు అలా పట్టుకుంటాడు. వాడు ఎలా ఉంటాడంటే నైవ క్రియాఫల మచేద,
ఆహా, ఇది ఈ కర్మ వల్ల వచ్చిందనమాట, ఇది ఈ కర్మ వల్ల వచ్చిందనమాట, ఇది ప్రారంధానికి సంబంధించినటువంటి కర్మఫలాలు అన్నమాట అని చెప్పి నైవ క్రియాఫల మషీదపేక్షతే. ఏమొచ్చినా సరే అలా కంగారు పడిపోయి కానీ భయపడిపోయి కానీ, ఎందుకంటే అదంతా ప్రారంభం, దాన్ని అపేక్షించాడు. ఉపేక్షించాలి. అపేక్షించాడంటే అందులో లయం అయిపోయి ఇంకా బాబోయ్ నాకు ఎంత పెద్ద ఆపద వచ్చేసింది, ఎంత కష్టం వచ్చేసింది, లేదా ఇంత లాభం వచ్చిందనో ఇంత నష్టం వచ్చిందనో ఏం చేస్తుంటాడు, తన స్వరూపాన్ని మర్చిపోతాడు. అంతేగాని ఎవడైతే అనుభవం వచ్చిందో వాడు మర్చిపోడు. అనుభవానికి రానటువంటి వాడికి ఎన్ని యుక్తుల ద్వారా బోధించినా, ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ కూడా ఆ ఉపేక్షించడం రాదు, వదలలేడు. ఏ చిన్న సమస్య వచ్చినా సరే గట్టిగా పట్టుకుంటాడు. నైవ క్రియాఫలం అంటే ప్రతి క్రియకి ఒక ఫలం ఉంటుంది, ఆ క్రియకి సంబంధించినటువంటి ఫలాన్ని పట్టుకుంటాడు అనమాట. నైవ క్రియాఫల మపీషిద అపేక్షతేశ. అపేక్షించడు. సాధకుడైనటువంటి అనుభవానికి వచ్చినటువంటి సమాధిత అనుభవానికి వచ్చినటువంటి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడు మరి ఎలా ఉంటాడు అతను అంటే, బాహ్యంగా చక్రం తిరుగుతున్నట్టుగా శరీరాలు వస్తూ పోతూ ఉన్నాయి, దానికి సంబంధించిన విషయాదులు కలుగుతూ ఉన్నాయి, కానీ వాటితోటి సాదాత్యం చెందకుండా స్వానంద సాంద్ర రసానుపాన సుమత్త చిత్త. మనకి కూడా చిత్తం ఉంది కదా, ఎందులో ఉంటాడు అతను, స్వానంద రసాంధ్ర, తన స్వస్వరూపానికి సంబంధించినటువంటి స్వానంద సాంద్ర రసపాన సుమత్త చిత్త. ఆ ఆనందంలో, ఆ తన్మయత్వంలో హాయిగా స్వచ్ఛంగా అందులో లీనమయ్యే ఉంటాడు. మామూలు తిరుగుతూ వస్తూ పోతూ ఉంటుంది. ఈ రకంగా లక్ష్య గతం ఎక్కువ అంటే మనం ప్రయత్నం చేస్తున్నాం, ఒక్కొక్కప్పుడు సిద్ధిస్తుంది, ఒక్కొక్కప్పుడు సిద్ధించడం లేదు, సాధన షూట్ అవుతుంది. కానీ షూట్ అయింది, సిద్ధించలేదు అనేటువంటి భావన అతనికి ఉండదు. ఇంకా పూర్తిగా అనుభవానికి వచ్చినప్పుడు వాడు, పూర్తిగా అనుభవానికి వచ్చి నిజం తెలిసినటువంటి వాడు లక్ష్య గతం ఎక్కువ. పొందేనని కానీ పొందలేదని కానీ ఉండదు అతనికి. ఇప్పుడు ప్రారంభ దశలో ఉండేటటువంటి వాడికి భగవద్గీతలో కూడా చెప్పారు, యోగస్థ గురు కర్మాణి సంగం తెక్కువ ధనంజయ సిద్ధి అశుద్ధియో సమబోతువ. ఎందుకంటే సాధన చేసేటప్పుడు ఒకప్పుడు సిద్ధించదు. అప్పుడు అతను అంటుంటాడు, గొంతు లేచుకుంటూ నాకు సిద్ధం చేసింది, నాకు ఎవడో చదువుకోడు అంటుంటాడు. ఆడికి తెలియలేదు అన్నాడు ఆయన. ఏంటండి, సాధన సిద్ధించి అనుభవానికి వచ్చి నాకు అనుభవానికి వచ్చేసింది, నాకు అంతా తెలిసిపోయిందంటే ఆడికి సిద్ధించలేదు అంటాడేటైనా. ఇంకొకటేమో నాకు సాధన చేశానండి, ఎంత ప్రయత్నం చేసినా సరే నాకు ఏమి మీరు చెప్పినట్టుగా ఆ అనుభవం నాకు రాలేదు అంటాడు. ఎందుకంటే పూర్తిగా లక్ష్యం ఏంటో తెలియలేదు అతనికి. నాకు కలిగింది అంటున్నాడు కదా, యోగస్థ గురు కర్మాణి సంఘం ఎక్కువ ధనంజయ. సాధన చేసినప్పుడు అభ్యాసం చేసేటండి, అభ్యాసం చేసినప్పుడు నాకు సాధన సిద్ధించేసిందండి అన్నాడు అనుకోండి, సిద్ధించేసినటువంటి విషయం ఎవరికి తెలుసు? అక్కడ మనసు లేదు. మనసు ఆగిపోతేనే గాని సాధన సిద్ధించినట్టుగా. శ్వాస లేదు, మనసు లేదు. శ్వాస మనసు లేనప్పుడు దేని ద్వారా గుర్తించేటతను లక్ష్యాన్ని? గుర్తించడానికి తెలుసుకునేటటువంటి మనసు ఉండాలి కదా, తెలుసుకునేటటువంటి మనసు లేదు. ఆత్మస్వరూపం ఎలాంటిది? నిర్వికారమైనటువంటి, అది కేవలం చైతన్య స్వరూపం. ఆ చైతన్య స్వరూపాన్ని ఆధారంగా చేసుకుని వస్తువు పనిచేస్తుంది. అంటే మనసు లేకపోతే, మనసు చైతన్యంలో ప్రవేశించి మనసు పనిచేస్తుందండి. అదే అంటే మనసు ఆ చైతన్యంలో పనిచేసేటప్పుడు మనం లోపల తిప్పినప్పుడు మనసు అలా కరిగిపోయి ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తాను. నూనెలో ఒత్తేసి వెలిగించామనుకోండి, దీపం వెలుగుతూ ఉంది. దానికి కారణం ఏంటి? దీపం ఎలా వెలుగుతుంది? దీపం నూనె ఒత్తు లేకుండా ఎలగలేదు. అంటే ఒత్తు కాలిపోయింది అనుకోండి, నూనె అయిపోయింది, ఒత్తు కాలిపోయింది, అప్పుడు దీపం ఆగిపోయింది. అంటే దీపం ప్రకటన అవ్వాలి అంటే ఏం కావాలి దానికి? ఒత్తు చమురు కావాలి. అట్టి మాదిరిగా మనకు తెలివి వచ్చిందా? తెలివి ఉందా మీకు? ఎలా వచ్చింది? ఆ తెలివి దీపం లాంటిది. ఆ దీపం లాంటి తెలివి మనకు ఉందంటే ఇప్పుడు మనసు ఉండబట్టే.
మనసు లేకపోతే తెలివి లేదు. మనసు వచ్చింది, తెలివి వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది? మనసు మాడిపోయింది అనుకోండి, మనసు కాలిపోయింది అనుకోండి, మనసు ఊడిపోయింది అనుకోండి, ఏం పోద్ది? తెలివి పోద్ది. పొత్తి కాలిపోతే దీపం ఎలా కాలిపోయిందో అట్టి మాదిరిగా మనసు ఆగిపోతే తెలివి ఆగిపోతుంది. తెలివి ఏర్పడడానికి కారణం అందుకనే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు. మోక్షానికి కానీ బంధానికి కానీ మనసే కారణం. మన శరీరాన్ని ప్రారంభ కర్మలతోటి బంధించుకోవడానికి మూల కారణం మన మనసే. ముక్తిని పొందడానికి కూడా మనసే కారణం. ఎందుకు తెలుసుకోవాలి? మనసు పనిచేసినప్పుడే మనం ఆత్మను గుర్తించాలి. అంటే మనసు ద్వారానే ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. ఆత్మ సాక్షాత్కారం పొందేడు అంటే మనసు లయించినట్టు లెక్క. మనసు లయించిపోయింది అనుకోండి, తెలివి కూడా పోయింది. తెలివి కూడా పోయినటువంటి అక్కడ ఏమి లేదు, శ్వాస లేదు, మనసు లేదు, తెలివి లేదు, ఇంద్రియాలు లేవు, ఏమీ లేనటువంటి నిర్వికల్పం, ఏ కల్పన లేదు. మరి అది ఎలా తెలుస్తుందండి? దేనికి తెలుస్తుంది? తెలుసుకునేటటువంటి వస్తువు లేదు అక్కడ. ఆత్మ తెలిసిందండి నాకు అన్నాడు అనుకోండి, అప్పుడు ఆత్మ తెలియబడే వస్తువు అయ్యింది. ఇప్పుడు తెలుసుకునేటటువంటిది మనసు అయ్యింది. అంటే తెలియబడేటటువంటి వస్తువు కాదు ఆత్మ. ఆత్మ చైతన్యం. ఆత్మని ఆధారంగా చేసుకునే వస్తువు తిరుగుతూ ఉంది. ఇందులో ఇనపగుండు ప్రవేశించింది అనుకోండి, ఇనపగుండు నిండంతా అగ్ని ప్రవేశించింది. అప్పుడు అగ్ని ఆ ఇనపగుండు ఎలా కనపడుతుంది? ప్రకాశవంతంగా కనపడుతుంది. అట్టి మాదిరిగా మన మనసు ఆత్మలో ప్రవేశించింది. అప్పుడు ఆత్మ తెలివిగా కనపడుతుంది. బాగా గుర్తు పెట్టుకోండి. అందుకే ఆత్మలో ఉన్నటువంటి ప్రకాశం మనసులోకి రావడం వల్ల మనసు ప్రకాశంగా తెలివిగా కనపడుతుంది. ఆ తెలివి ఆత్మదే. మనసు లేకపోతే తెలివి పడుతుంది. దాన్ని అహము అంటారు. అంటే దేన్ని గుర్తించాలి? మనసు వచ్చింది అంటే, తెలివి వచ్చింది అంటే, ఆ తెలివి ఆత్మస్వరూపం ప్రవేశించింది మనసులో అంటే మనసు ప్రకాశం. ఈ రకంగా గుర్తించాలన్నమాట. ఈ రకంగా లక్ష్య గతిని ఎక్కువ సాధన సిద్ధించే తెలిసేది కాదు, సాధన సిద్ధించకపోవటం అన్నది లేదు. ఎందుకంటే నువ్వు నిత్య సత్యమైనటువంటి చిదానంద స్వరూపం, పరమాత్మ స్వరూపం, ప్రత్యేగాత్మ స్వరూపం అని పదే అంటున్నా చూసారండి. సర్వవ్యాపకమైనటువంటి ప్రకృతి సముదాయము లేనటువంటి దేవుడికి బ్రహ్మం అని పేరు. అటువంటి బ్రహ్మములో ప్రకృతి ప్రవేశించినటువంటి బ్రహ్మము రెండు రకాలు, వ్యష్టి సమిష్టి. సమిష్టి అంటే విశ్వం అంతా సమిష్టి, అందులో బ్రహ్మం ఉంది, దాన్ని పరమాత్మ అంటారు. వ్యష్టి అంటే మన శరీరాలు, ఇందులో బ్రహ్మం ఉంది, దాన్ని ప్రత్యేగాత్మ అంటారు. ఈ ప్రత్యేగాత్మకి పరమాత్మకి భేదం లేదు, రెండు బ్రహ్మమే. అందుకని అహం బ్రహ్మస్మి అన్నారు. అంటే నేను బ్రహ్మమునే. అంటే ఏ భావం ఉండాలి? మనం లక్ష్యంలో మన భావన చెడిపోకూడదు. నేను మనిషినండి, పుట్టేనండి, నాకు బోడు కర్మలండి, బోడు బాధలండి అన్నాడండి, జారిపోయాడు కదా. నువ్వు ఎన్నైతే చెయ్యి, ఎన్ని బాధలంటే రానే ఉంటాయి. లక్ష్యంలో ఏముండాలి? నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మ సాక్షాత్తు బ్రహ్మమే. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే, తత్వమసి. అంటే నేను బ్రహ్మమునే. లక్ష్య గతిని ఎక్కువ, నువ్వు లక్ష్యాన్ని ఎక్కువ వదిలిపెట్టకూడదు. నువ్వు ఎన్నైతే తిరుగు, కారుల మీద తిరుగు, సైకిల్ మీద తిరుగు, మనసు పని చేయి, కర్మలు చేయి, తిను తాగు, ఎన్ని చేసినప్పటికీ నీ భావంలో, నీ లక్ష్యంలో నేను ఆత్మస్వరూపాన్ని, అనాత్మ స్వరూపం నేను కాదు. నేను శరీరము కాదు, ప్రాణము కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు, ఇవన్నిటికంటే వేరుగా ఉన్నటువంటి చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మమే నేను అనేటువంటి దాన్ని పట్టుకుని భౌతికమైనటువంటిదంతా కూడా ఎక్కువ వదిలేసి కేవలాత్మన, కేవలం ఆత్మస్వరూపంగానే ఉండాలి. ఆత్మస్వరూపంగా భావనలోకి నువ్వు వెళ్ళేవనుకు నీకు రంగులు వేసుకుని, పొట్లు పెట్టుకుని, కాషాయం కట్టుకుని, దండలు వేసుకునేది కాదది. అది ఎలాంటిది? కేవలం స్వరూప భావంలో ఉండే స్థితి అది అంతే. శివ ఏవ స్వయం సాక్షాత్. ఆ రకంగా ఈ శరీర ప్రాణమానసాదుల యొక్క భావం అది ఉన్నాయి.
లేదంటలేదు, అవి పోవు. ప్రారంభం ఉండేదాకా ఉంటాయి, ఉండనివ్వండి, వాటి పని వాటిని చేసుకునివ్వండి. కానీ మనం ఎలా ఉండాలి? లక్ష్యంలో నేను ఆత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి బ్రహ్మమునే, నాకు భేదము లేదు అనేటువంటి భావంలో ఎవడైతే ఉంటాడో శివ ఏవ స్వయం సాక్షాత్ స్వయం బ్రహ్మ విదుత్తమ, వాడు జీవుడు కాదు. శివ ఏవ స్వయం సాక్షాత్. మనం దేన్ని చూస్తాం? ఆ పైన ఆకారాన్ని చూస్తాం, పురుషుడుగానో స్త్రీగానో. అతను చేసేటటువంటి చర్యలను బట్టి అతను అలాంటి పనులు చేశాడు, ఇలాంటి పనులు చేశాడు అంటాం. ఎవడి భావంలోకి, లక్ష్యంలోకి నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మకి పరమాత్మకి భేదం లేదు, తత్వమసి బ్రహ్మమే నేను, అహం బ్రహ్మస్మి అనేటువంటి భావంలో ఎవడైతే స్థిరపడిపోయాడో శివ ఏవ స్వయం సాక్షాత్, అది సాక్షాత్తు శివుడే, దేవుడే. శివుడు అంటే మళ్ళీ ఫోటోలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఫోటో పంప చూడకండి. శివము అంటే మంగళకరమైనటువంటిది. అంటే శివం అంటే ఏ విధమైన మాలిన్యము లేనటువంటి స్వరూపానికి శివుడు అంటారు. బాగా గుర్తుపట్టుకోండి, శివుడు అంటే ఏ విధమైన మాలిన్యము లేదు. మాలిన్యం అంటే ఏంటంటే శరీరానికి సంబంధించినటువంటి భావన కానీ, ఆ శరీరానికి సంబంధించినటువంటి భార్య పిల్లలో, మనవరాలు, వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు కానీ చిత్తంలోకి వస్తే ఏమైంది? మాలిన్యం అయిపోయింది, మాలిన్యం వచ్చేసింది, మలినం వచ్చేసింది. ఎప్పుడైతే మలినం వచ్చేసింది జీవుడు అయిపోతుంది. చిత్తంలోకి ఏ రకమైనటువంటి భార్య పిల్లలు, సంసారానికి సంబంధించినటువంటి, శరీరానికి సంబంధించిన, మనసుకి, ప్రాణానికి, ఇంద్రియాలకి సంబంధించిన ఏ విషయాలు రాకుండా చైతన్య స్వరూప భావంతో ఉంటే అతను శివుడు. అటువంటి దాంట్లోకి శరీర భావన వచ్చింది, పిల్లల భావనో, భార్య భావనో, భర్త భావనో, లేకపోతే డబ్బు భావనో, ఉద్యోగ భావన, ఇలా భౌతికమైనటువంటి వ్యవహారిక సంబంధించినటువంటి విషయాలను ప్రవేశించిననుకోండి, చిత్తంలోకి మలినమయ్యింది. మలినమైనటువంటి చిత్తానికి జీవుడు అని పేరు, శుద్ధమైనటువంటి చిత్తానికి శివుడు అని పేరు. చూడండి, శివుడు జీవుడు. చిత్త ఏమైంది? శివుడు అంటే ఎవరన్నా ఎందుకని చిత్తం ఏ విధమైనటువంటి మాలిన్యమో లేకుండా శుద్ధమైపోతే శివుడు అయిపోడంతే. బాహ్యంగా ఎన్ని గంతులేసినా, ఎన్ని వేసాలన్నా అవ్వదు. ఎలాగవుతాడు? మన చిత్తంలోకి భౌతికమైనటువంటి, వ్యవహారికమైనటువంటి విషయాలు ప్రవేశించకూడదంటే బాహ్యంలో ప్రారంధాన్ని అనుసరించి సాగుతూ ఉంది కదా, లోపల పెట్టుకోకూడదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నదిలో పడవ మీద ప్రయాణం చేస్తాం అనుకోండి, పడవలో మనం కూర్చున్నంత సేపు సురక్షితంగానే ఉంటాం. పడవ నీటి మీదే ఉండాలి. పడవలోకి నీరు ప్రవేశించింది అనుకోండి, ప్రయాణానికి పనికిరాదు. పడవలో నీరు ఉండకూడదు. అట్టి మాదిరిగానే మన చిత్తంలో ఈ భౌతికమైనటువంటి, ఈ సంసారానికి సంబంధించినటువంటి విషయ సంపర్కం ఉండకూడదు. అంటే అలా ఉండినట్లయితే పడవలోకి నీరు వచ్చేసినట్టు అనమాట. పడవలోకి ఎప్పుడైతే నీరు వచ్చేసిందో పడవలో ప్రయాణం చేయలేదు. అట్టి మాదిరిగా మన మనసులోకి ఈ భౌతికమైనటువంటి, చూడండి, వెళ్ళిపోవడానికి భౌతికమైన శరీరానికి సంబంధించిన ఆలోచనతో కొట్టుకొట్టాడుతున్నాడు. అలా ఎంతవరకు శుద్ధం అవ్వలేదో అతనే జీవుడు. అంటే జీవుడు అంటే ఏదే ఎక్కడో లేడండి, శరీరం కాదు, మనసులో శారీరక సంబంధమైన ఆలోచనలతో ఎవడైతే ఉంటాడో వాడు జీవుడు. ఏ రకమైనటువంటి ఆలోచనలో లేనటువంటి వాడు శివుడు. శివుడు జీవుడు. ఈ రకంగా జీవుడు శివుడు అయ్యాడు కదండి. సాక్షాదయం బ్రహ్మ విదుత్తమ. ఎవడైతే శివుడు అయ్యాడో వాడు ఉత్తమమైనటువంటి బ్రహ్మమే, అహం బ్రహ్మస్మి. ఎవరైతే బ్రహ్మమయ్యాడో అటువంటి వాడికి కర్మ లేదు. శివుడు అంటే శుద్ధమైనటువంటి వాడు, జీవుడు అంటే మలినమైనటువంటి వాడు. బ్రహ్మం అంటే ఇంకా మాలిన్యం రెండు, అది లేదు ఇది లేదు, ఏమీ లేదు. ఇంకా శుద్ధము మలినం అన్నది లేదు, ఇంకా కేవలం బ్రహ్మస్వరూపం అంటే. ఈ రకంగా లక్ష్య గతిత్వ కేవలాత్మన, కేవలం ఆత్మస్వరూప భావంతో ఉండాలి. ఆత్మ పదే 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 తినండి, తాగండి, ఎవరి ధర్మాలను వాళ్ళు అనుసరించండి, బాహ్య ధర్మాలు అంటారు. భగవద్గీతలో స్వధర్మే నిధనం చేయ పరధర్మ భయావహ అన్నాడు.
అంటే నీ స్వధర్మం ఏది? ఆత్మధర్మం. నువ్వు ఆత్మస్వరూపాన్ని పట్టుకునుండు. ఆత్మస్వరూపమే నేననేటువంటి జ్ఞానభావంలో ఉండు. అలా కాకుండా శరీర భావంలోకి వచ్చి ఈ శరీరానికి సంబంధించినటువంటి ధర్మాలను అనుసరిస్తానన్నాడనుకో, అవి స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మం శ్రేయస్సును కలిగించింది, మోక్షాన్ని కలిగించింది. అదే పరధర్మం అంటే ఏంటి? శరీరానికి సంబంధించిన ధర్మాలన్నీ పరధర్మాలు. ఆ పరధర్మాలను వదిలిపెట్టడానికి వీలు లేదంటే వదిలిపెట్టుకో, కానీ స్వధర్మంలో ఉండి చెయ్యి, ఏది చేసినా సరే. ఈ రకంగా నిరంతరము ఎవడైతే ఉంటాడో ఈ రకంగా అటువంటి వాడికి కర్మలు అంటుకోవో, జన్మ రాదు, మోక్షాన్ని పొందుతాడనమాట. జీవన్నేవ సదా ముక్తః కృతార్థో బ్రహ్మ విత్తమః ఉపాధినాశాత్ బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి నిర్ద్వయం. ఇట్టి బ్రహ్మజ్ఞాని సజీవుడై ఉండి కూడా సర్వదా ముక్తుడే. అంటే ఈ రకంగా అశుద్ధమైంది, నేను ఆత్మస్వరూపాన్ని అనేటువంటి భావంలో ఉన్నాడు, శివుడయ్యాడు, బ్రహ్మమయ్యాడు అన్నాడు కాదు ఇక్కడ. కానీ ఉపాధి ఉంది, ఇక్కడ మనిషి బతికే ఉన్నాడు. బ్రతికున్నంత సేపు తిండి తినాలి, శరీరానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి స్నానపానాదులు చెయ్యాలి, అన్ని పనులు చెయ్యాలి. జీవన్నేవ సదా ముక్తం. కానీ అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా, శరీరం ఉండినప్పటికీ కూడా అతను ముక్తుడే. కృతార్థో బ్రహ్మ విదుత్తమ. కృతార్థుడైపోయాడు. శరీరం ఉంది కదా, ఆడెలా ముక్తిని పొందాడండి అనుకుంటారేమో. ముక్తి అనేటువంటిది శరీరం పోవటంతో కాదట. శరీరం ఉండగానే ముక్తుడు. శరీరం పోతే ముక్తుడు అయిపోడండి, కైవల్యం పొందాడండి అంటుంటారు. కానీ కాదు, శరీరం ఉండగానే ముక్తిని పొందుతాడు. శరీరం వేరు అనేటువంటి భావంతో విడిపోతాడు. శరీరంతో విడిపోయి స్వరూపంతో ఉపాధినాశాత్ బ్రహ్మైవ సన్ బ్రహ్మప్యేతి నిర్ద్వయం. అతనికి శరీర భావం లేదు, శరీర రూపముకు భావన నశించింది, శరీరానికి సంబంధించినటువంటి దృశ్యం అంతా నశించింది, ఆత్మభావంలో స్థిరపడిపోయింది. మామూలుగా బయట అన్ని పనులు చేస్తున్నాడు, అన్ని పనులు చూస్తున్నాడు. దీన్ని బ్రహ్మజ్ఞాని అంటారు, బ్రహ్మవేత్త. బ్రహ్మాప్యేతి నిర్ద్వయం. అతనికి భయం లేదు, సుఖంగా హాయిగా ఉంటాడు. ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా తనే కాదు. అతను ఎలా ఉంటాడంటే శైలూషో వేష సద్భావ భావయోచ్చ యథాపుమ తదైవ బ్రహ్మ విచ్చేష్ట తదా బ్రహ్మైవ నాపర. శైలూషో వేష సద్భావ భావయోచ్చ యథాపుమ అంటే నాటకంలో వచ్చేటప్పుడు, నాటకంలో ఒక పురుషుడు స్త్రీ పాత్ర శైలూషో వేష భావయోచ్చ యథాపుమ. స్త్రీ వేషం వేసేటప్పుడు, స్త్రీ వేషం వేసి అర్థం స్త్రీలాగే ఆ కట్టు బొట్టు తీర ఆ అభినయము అంతా నటిస్తున్నాడు. ఈ రకంగా నటించేటటువంటి వాని యొక్క భావన స్త్రీగా స్త్రీ మాటలాగే మాట్లాడుతున్నాడు, స్త్రీలాగే అభినయిస్తున్నాడు కదా. చూసే వాళ్ళందరికీ స్త్రీగానే కనబడుతున్నాడు. అతని భావంలో స్త్రీ భావం లేదు. ఇదంతా నటన. అట్టి మాదిరిగా ఇప్పుడు మనము కూడా శరీరానికి సంబంధించినటువంటి భావంలోకి వచ్చే నటుడు ఎలాగైతే ఇది శరీర నటన భావంలోకి నటిస్తున్నాడే కానీ స్వరూప భావన కోల్పోవటం లేదు. అట్టి మాదిరిగా మన స్వరూపం తదైవ బ్రహ్మ నిశ్చేస్తారా. బ్రహ్మనిష్టాపరుడు ఎవడైతే ఉన్నాడో అతను మాత్రం స్వరూప భావన కోల్పోకుండా ఉండాలి. స్త్రీగా ఉన్నప్పుడు స్త్రీ పాత్ర పోషించండి, పురుషుడిగా ఉన్నప్పుడు పురుష పాత్ర పోషించండి, తల్లిగా తల్లి పాత్ర, పిల్లగా పిల్ల పాత్ర, తండ్రిగా తండ్రి పాత్ర. ఈ పాత్రలు మాత్రమే, అందులో కలిసిపోకూడదు. కలిసిపోతే మాత్రం స్వరూప జ్ఞానం కోల్పోయినట్టే. ఎందుకని అతను నేను స్త్రీని అయిపోయాను అనుకున్నాడు అనుకోండి, స్త్రీని అయిపోయాను అనుకున్నటువంటి వాడి కంటే జ్ఞానం కోల్పోయినట్టు. స్త్రీని అయిపోనని అనుకోవడం అది నటన. అట్టి మాదిరిగా ఇది కూడా ఇది ఒక నటన, ఇది ఒక పాత్ర. ఈ పాత్ర నిజమైనటువంటిది కాదు, చేసిన కర్మఫలాన్ని అనుసరించి వచ్చింది ఈ పాత్ర. ఈ పాత్రను చూసుకుని నమ్మేసి నిజమనేసుకుని ఇదే సత్యమనేసుకుని ఇలాంటి శరీరాలు ఎన్ని శరీరాలు వచ్చినాయండి, ఎన్ని లక్షల కోట్ల సార్లు వచ్చాడు తను. ఇది ఫస్ట్ సారి కాదు,
ఎన్ని జన్మములాయను నేటికెందెందు జన్మించినాను. ఎంతకాలం ఎన్ని యుగాలు ఎప్పుడండి? అనాది కాలము నుంచి యుగధర్మాలను అనుసరించి సృష్టి సాగుతూనే ఉంది కదా. ఇలా సాగుతూ 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 సృష్టికి కూడా లెక్కలు కట్టారు. కొత్త యుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, మళ్ళీ మళ్ళీ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగము. అలాంటి 4 మహాయుగాలు కలిస్తే అలాగే 70 మహాయుగాలు ఒక మనుకాలము. అలాంటి మనులు 14 మంది గతింటే బ్రహ్మదేవుడు ఒక పగటి కాలం. పగటి కాలం గడిచిపోతే బ్రహ్మదేవుడు నిద్రపోతాడట. అప్పుడు సృష్టి అంతా లయమైపోతుంది. సృష్టి అంతా లయమైపోయినప్పుడు మళ్ళీ అంతే కాలం బ్రహ్మదేవుడి మెలకులోకి రాడు. అప్పుడు ఈ సృష్టి ఏమైపోయిందండి? ప్రళయంలో ఉంది. కానీ జీవుడు ఎవడో నశించాడు. మళ్ళీ ఆ సూక్ష్మ శరీరంతో అలా సంచరిస్తానే ఉంటాడు. అతని స్వభావాన్ని అనుసరించి, అతని సంస్కారాన్ని అనుసరించి అలా కల్పన చేసుకుంటానే ఉంటాడు. ఈశ్వర సృష్టిని నశించిపోతే జీవుడికి మోక్షం రాదండి. బాగా గుర్తుపెట్టుకోండి, పదే పదే ఆలోచించండి. ఈశ్వర సృష్టి నశించినంత మాత్రం చేత జీవుడికి నాశనం లేదు. వాడు అలా శాశ్వతంగానే ఉంటాడు. జీవునికి సంబంధించినటువంటి సృష్టి నశించాలి, జీవ సృష్టి నశించాలి. దీన్నే ప్రాతిపాదిక జగత్తు అంటారు. జీవుడి సృష్టి నశించాలి, అంతేగాని ఈశ్వర సృష్టి ఏమి బంధకారి కాదు. ప్రారంభ కర్మను అనుభవించడానికి వచ్చినటువంటి శరీరం ఈశ్వర సృష్టి. ఈశ్వర సృష్టిని అనుసరించి నీకు భర్త వచ్చాడు, నీకు భార్య వచ్చింది, నాకు ఒక పిల్ల వచ్చింది. అదంతా ఈశ్వర సృష్టిని అనుసరించి, ప్రారంభ కర్మను అనుసరించి ఎవరెవరి కర్మానుసారంగా వాళ్ళు వచ్చారు. ఈశ్వర సృష్టి నశించినప్పటికీ కూడా జీవుడు నాశనం కాడు. జీవుడు నశించాడు, దేవుడు అవ్వాలి అంటే ఈశ్వర సృష్టిలో జరగదు, జీవ సృష్టిలోనే జరిగింది. జీవుడే తన సృష్టిని మార్చుకోవాలి, జీవుడే తన స్వభావాన్ని మార్చుకోవాలి, జీవుడే తన ఆలోచనను మార్చుకోవాలి. జీవుడే శైలూషో వేషద్భావ భావయోచ యథాపమ. ఈ శరీర ప్రాణమానుసాదుల వైపు నుంచి దృష్టిని మళ్లించుకుని తన స్వరూపం వైపుకి తిప్పుకుంటే సజైవ బ్రహ్మను విచ్చేష్ట. అతను బ్రహ్మనిష్టాపరు. ఆ బ్రహ్మనిష్టలో స్థితి కలిగి ఉన్నాడు. సదా బ్రహ్మైవ నాపరః. ఎత్ర క్యాపి విశీర్ణం సత్ స్వర్ణమివ సర్వపతనాత్ బ్రహ్మీభూత జతే ప్రాగేవరి దగ్నం. చెట్టు నుండి ఆకులు రాలుతాయి. ఎత్ర క్యాపి విశీర్ణం అంటే ఆకులు చెట్టు నుంచి పండిన తర్వాత ఆకులు రాలిపోతుంది, లేదా కాయలు రాలిపోతుంది. చెట్టు నుంచి పండినటువంటి ఆకు రాలిపోయేటప్పుడు ఆ ఆకు ఏ శివలింగం మీద పడింది అనుకోండి, ఆ చెట్టుకి ఏమి ఆనందం కలగదటండి. లేదా ఆ కుళ్ళుకోతులకు వెళ్ళి రాలింది అనుకోండి, అప్పుడు కూడా ఆనందం కలగదట. ఎందుకని? అది రాలిపోయింది చెట్టు నుంచి. ఎత్ర ఖ్యాతి విశీర్ణం సత్ పర్ణమివ. పర్ణం అంటే ఆకులు, ఎక్కడ పడినా దానికి సంబంధం లేదు. ఊడిపోయి దాని నుంచి ఎగిరిపోయి ఎక్కడెక్కడో పడినాయి. అట్టి మాదిరిగా తన స్వరూపం నుంచి ఊడిపోయినటువంటి చెట్టు నుంచి రాలిపోయిన ఆకులాగా మన శరీరం సర్వర్వ అపోహపతనాత్తు. ఎక్కడో ఊడిపోద్ది, ఊళ్ళోనో దారిలోనో ఇంట్లోనో ఈతలో ఎక్కడో ఇప్పుడు ఊడిపోద్ది. అది అయిపోయింది, ప్రారంభం అయిపోయింది, పండిపోయింది, ముగ్గిపోయింది, ఊడిపోద్ది అంతే. బ్రహ్మీభూత శయతే. నీవు నీ స్వరూపాన్ని పట్టుకుని ఉంటే ఇప్పుడు శరీరం వైపుకి తిరిగిపోయి వైపు ఏదో జరిగిపోతుంది, దీనికి ఇలా కాదు, ఇలా కాదు, అలా కాదు, ఇలాగని శరీరానికి సంబంధించిన లెక్కలు వేసుకుంటూ ఉంటే ఏమైంది? నీ ఆలోచన మలినం అయిపోయింది, బయటకు వచ్చేసింది. ప్రాగేవహి చిదగ్నినాదగ్ధం. అలా కాకుండా నువ్వు లోపలికి వెళ్ళినట్లయితే ఆత్మస్వరూపాన్ని అవుతావు, బయటకు వస్తే అనాత్మస్వరూపాన్ని అవుతావు. ఇందాకే చెప్పాడు, శివుడు జీవుడు నువ్వే. శివుడైనా నువ్వే, జీవుడువైనా నువ్వే, బ్రహ్మమైన నువ్వే. అన్నిటికీ మూల కారణం నీ మనసే. సదాత్మని బ్రహ్మని తిష్టతో మునేహే పూర్ణాద్వయానందమయాత్మనా సదా. నా దేశ కాలాద్యుషిత ప్రతీక్ష మాంస పిండ విసర్జనాయ. ఈ శ్లోకాన్ని ప్రతి వారం చెప్పుకుందాం, ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మ బంధువులారా, చాలా స్పష్టంగా చాలా వివరంగా చెప్పారు.
మన స్వరూపమే బ్రహ్మం, మన స్వరూపమే దేవుడు. మన స్వరూపం వైపుకి మన మనసును తిప్పుకోవాలి. శరీరాదుల వైపుకి కాకుండా ఆత్మ వైపుకి ఎవడైతే తిప్పుకుంటాడో అతను జీవుడయ్యాడు. శరీరాదుల వైపుకి తిప్పినటువంటి మనసు జీవుడయ్యాడని ఇప్పుడే చెప్పుకున్నాం కనుక మనం కూడా అలాగా అటువైపుకి తిరిగి దాని భావంలోనే ఉంటాం. ఆ భావంలో ఉంటే ఇందాక ఏం చెప్పాడు, నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడికి మాత్రమే ఈ సత్యం గోచరం అవుతుంది. పై మాటల వల్ల, శాస్త్రాల వల్ల, ఉపన్యాసాల వల్ల ఏమి జరగదు కనుక మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ అనేటువంటి గురుమంత్రాన్ని ఒకసారి అనుకుని, ఓం నమ శివ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమనుకోకుండా అలా వస్తూ పోతూ మనసు శ్వాస మీద పెట్టి లోపలికి తీసుకోవాలి. భావంలో సో అదే నేను, ఏది ఆత్మస్వరూపమే నేను, అనాత్మ స్వరూపం నేను కాదనే భావంతో అలా శ్వాసను గమనిస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా ఏ ఆలోచన లేకుండా అలా శ్వాసను గమనిస్తాను. ఓం